ఆ! ఏం బా ఇప్పుడు మీ కామెంట్లు ఆపరా? స్పెట్స్‌ది అని జెప్పేసి ఇది నేనేమన్నా వస్తాయి నాకింగ. నేను అందాల రాశి అనుకున్నారా ఏంటి? స్పెట్స్ తీస్తే నా అందమంతా చూడడానికి. ఏదో కామన్ మ్యాన్ అబ్బా! 'వారణాసి సూర్య' @ ఎమ్మెల్యే. నా స్టైల్‌లో నేనెళ్తున్నాను. సరే అబ్బా! మీకోసం స్పెట్స్ తీస్తాను. మా జగనన్నని కూడా కొన్ని మార్చుకోమని చెప్పు పద్ధతులు మరి. ఆయన కూడా స్టైల్ ఉందిగా. చేతిలోన చెయ్యేసి, చేతిలో చెయ్యేసుకొనేసి తిరుగుతుంటాడుగా. మార్చుకోమను. రెండోది ప్రెస్ మీట్ పెట్టి రికార్డెడ్ ప్రెస్ మీటే అవ్వచ్చు, చావచ్చు. కానీ స్క్రిప్ట్ చూసి చదవడం ఏంటి ప్రతిదీ? రెగ్యులర్ మాటలు కూడా స్క్రిప్ట్ చూసి చదవడం ఏంటన్నా? ఏమన్నా అర్థమయ్యేది వస్తుందా? జగనన్న అది మార్చుకోమను. రెండోది ఇటు ఉన్నాయి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. ఈ చావుకెళ్ళినా, పెళ్ళికెళ్ళినా, ఏమెళ్ళినా, దేనికెళ్ళినా ఒకటే చిరునవ్వు. ఆ చిరునవ్వులో మార్పు ఉండదు. ఎందుకు నవ్వుతున్నాడో తెలియదు. ఏం ఎక్స్ప్రెషన్ ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అవి తప్పులు కదా, మార్చుకోమని మా జగనన్న మరి. జగనన్న మార్చుకోడు, నేను నా స్పెట్స్ తీయను. ఏంటి మీకు నొప్పి ఏంటి? ఆయనలో మార్పులు ఉండవు, నాలో మార్పులు ఉండవు. చూస్తే చూడండి, లేకపోతే దొబ్బేయండి అని కూడా అన్న నేను. ఎందుకంటే ఖచ్చితంగా చూస్తారు కాబట్టి. ఏమంటారు? ఎవడి పద్ధతి వాళ్ళబ్బా. ఇంకా నా గురించి ఎందుకు చెప్పండి? కంటెంట్ వినండి చాలు అంతే. కంటెంట్ వస్తుంటుంది, వింటూ ఉండండి. ఎవడి గుద్దాలనో వాడు గుద్దుతూ వెళ్ళిపోండి. వైఎస్ఆర్సీపీకి మాత్రం ఈసారి ఖచ్చితంగా ఓటు వేయచ్చో వేయకపోవచ్చు, కానీ జనసేనకు మాత్రం ఓటేయండి అబ్బా. ఏమంటారు?